సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా ఏకాదశి రోజున రామాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటుండటంతో ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొడుతూ భజనలు చేస్తూ పాటలు పాడారు.
రోజున ఉత్తర ద్వారం గుండా వచ్చి శ్రీ మహావిష్ణువును ఎవరైతే దర్శించుకుంటారో శ్రీ మహావిష్ణువుని కావచ్చు, ఆయనకు అవతారాలు ఏ రూపమైనా సరే ఈరోజు ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి నుండి మోక్షాన్ని పొందుతారో అంత్యకాలం లోపల అనేటువంటిది అది ఒక ప్రసిద్ధి. అందుకే ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వచ్చి ఆ స్వామివారిని దర్శిస్తారో ఆ నారాయణ మహామంత్రాన్ని కానీ ఆ రామనామాన్ని కానీ ఎవరైతే ఈ రోజున మొత్తం కూడా ఉపవాస దీక్షతో చేస్తారో వారందరికీ కూడా సర్వ పాపాలకు విముక్తి నుండి అంత్యకాలంలో ఆ యొక్క పుణ్యఫలితాన్ని పొందుతారు. అనేక శుభాలను కూడా పొందడం జరుగుతుంది. ఈ రోజున ఆ స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలను అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. ఆ దేవదేవుడు మహావిష్ణువు మన సకల లోక పాలకుడైనటువంటి మహావిష్ణువు, జగత్ పాలకుడైనటువంటి మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత ఈ ముక్కోటి దేవతలందరూ కూడా మరి ఆ మహాదేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి రోజు ఈరోజు ఉత్తర ద్వారం తెలిసి ఉంటుంది. ఆ ద్వారం ద్వారా ముక్కోటి దేవతలు ఆ మహావిష్ణువుని దర్శించుకొని పునీతులైనటువంటి సందర్భం. అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి దినోత్సవం సందర్భంగా మరి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా మరి విముక్తి పొందుతారని చెప్పేసి భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. కలియుగ దైవమైన బ్రహ్మాండ నాయకుని ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా మరి ఇంత చక్కగా మన అందరికీ దర్శనమిస్తూ మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సకల సౌకర్యాలతోటి సంతోషాలతోటి పాడి పంటలతోటి ఉండాలని, సౌభాగ్యాలతోటి ఉండాలని ఆ శుభాకాంక్షలు కల్పిస్తూ మరి ఈరోజు ఆ స్వామిని దర్శించుకున్నట్లయితే మనకెంతో పుణ్యం కలుగుతుంది. దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మన సూర్యభవనుడు ప్రయాణం చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు మనందరము కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తున్న పద్మశాలి భవన్లో మరి మార్కండేయ టెంపుల్లో రామాలయంలో ఈ స్వామివారి దర్శనం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈరోజు కనుక ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ప్రతి మనిషి తను చేసే మంచి చెడు తన ఎంబడే ఉంటాయి, తన కర్మానుసారం నడుస్తుందని ఆ భగవంతుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ప్రతి మనిషి సహాయ సహకారాలు అందిస్తూ నిజంగా ఈ టెంపుల్కు రాగానే మీరు పలికే ఆహ్వానం ముందుగా మాకు చాలా ఆనందం ఇస్తుంది. అది అలాగే మున్సిపల్ నుండి కేవలం మరి ఇక్కడికి సీతారాముల వారికి వస్త్రములు సమర్పించడం కూడా ఈ దేవాలయంతో స్టార్ట్ అయింది. అది కూడా మా పాలక వర్గంలో చాలా సంతోషించదగ్గ విషయం. మరి అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ కృపాకటాక్షాలు అందరిపైన ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.